హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సైబర్ బ్లాగ్స్. ఈ రోజు వీడియో వచ్చేసి వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ లైవ్ బూటబుల్ పెన్ డ్రైవ్ ఎలా చేయాలో అని అయితే అడిగినారు. రైట్. సో ఫస్ట్ ఈ లైవ్ బూటబుల్ పెన్ డ్రైవ్ అంటే ఏంది? సింపుల్ గా చెప్పాలంటే ఒక పెన్ డ్రైవ్ తీసుకొని అందులో మన హ్యాకింగ్ ఓఎస్ వేసేసి దాన్ని ఏ కంప్యూటర్ లో అయినా యూజ్ చేసేటట్టు చేస్తాం అన్నమాట. సో దాన్ని లైవ్ బూటబుల్ పెన్ డ్రైవ్ అయితే అంటామా. సో రైట్, లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము మరి. సో మనం లైవ్ బూటబుల్ పెన్ డ్రైవ్ చేయాలి అంటే మనకి 3 థింగ్స్ కావాలి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి పెన్ డ్రైవ్. అది మినిమం 16 GB ఉంటే బెటరా, ఎందుకంటే ఖాళీ లినక్స్ ఓఎస్ అయితే అందులో రన్ కావాలి. ప్లస్ మనకి ఏమైనా ఇంపార్టెంట్ టూల్స్ కానీ ఇన్స్టాల్ చేయాలంటే కావాల్సిన స్పేస్ అయితే ఉండాలి. కాబట్టి మినిమం 16 GB అయితే పెన్ డ్రైవ్ ఉండాలి. దానికంటే ఎక్కువ తీసుకున్న ప్రాబ్లం లేదు. అదొకటి. సెకండ్ థింగ్ వచ్చేసి రిఫోర్స్ అప్లికేషన్. సో ఇది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఖాళీ లినక్స్ లైవ్ ఐఎస్ఓ ఫైల్. సో ఈ రెండు ఎట్లా ఇన్స్టాల్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను నేను. రైట్. సో ఇక్కడ ఈ వెబ్సైట్కి అయితే వచ్చేసేయండి. సో దీని లింక్ మన వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తా, అందులోకి ఓపెన్ చేసేయండి. రైట్. సో ఇక్కడ డౌన్లోడ్ సెక్షన్ ఉంటుంది మనకి. సో ఇందులో మీరు థర్డ్ ఆప్షన్ అయితే డౌన్లోడ్ చేసేయండి. మాక్సిమం అందరిది విండోస్ 64 బిట్ ఉంటుంది. సో 32 బిట్ ఎవరిది ఉండదు నాకు తెలిసినంత వరకు అయితే. సో విండోస్ 8 ఆర్ లేటర్ ఉన్న వర్జన్స్కి మాత్రం ఇది వర్కౌట్ అవుతుంది. రైట్. సో ఈ థర్డ్ది దీని మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. నేను ఇక్కడ క్లిక్ చేస్తలేను, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి. రైట్. సెకండ్ థింగ్ వచ్చేసి ఐఎస్ఓ ఫైల్ కదా. సో మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళిపోండి, దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. మీరు స్క్రోల్ చేసి అనుకో, ఇక్కడ లైవ్ బూట్ అని ఉంది చూడండి. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ 3 ఇమేజెస్ అయితే మనకు ఉన్నాయి 64 బిట్లో. అండ్ ఇక్కడ వచ్చేసి ఇందులో అన్ని ప్యాకేజెస్ ఇన్స్టాల్ అయి ఉంటుంది. బట్ సైజ్ వచ్చేసి 11 GB. మన పెన్ డ్రైవ్ వచ్చేసి 16 GB కాబట్టి ఇది వర్కౌట్ కాదు మనకి. మీ దగ్గర కానీ లైక్ 32 GB కానీ 64 GB కానీ పెన్ డ్రైవ్స్ ఉంటే అందులో మీరు ఇది వేసుకోవడం అయితే బెటర్. కొంచెం టైం పడుతుంది దీని ఇన్స్టాలేషన్కి, బట్ ఇది చాలా బెటర్. ఎందుకంటే అన్ని ప్యాకేజెస్ ఉంటాయి, మనం ఏమి ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ పెట్టి యూజ్ చేసుకోవచ్చు. సో మనకి అంత సైజ్ లేదు కాబట్టి 16 GB కాబట్టి మనం ఇదైతే తీసుకుందాం. ఇది వచ్చేసి 4 GB ఉంటుంది. సో ఇందులో మనకి నార్మల్గా ఉండే టూల్స్ అన్నీ ఉంటాయి, ప్యాకేజెస్ అయితే ఉన్నాయి, మనం మాన్యువల్గా ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దీని మీద క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అయిపోతుంది. టారెంట్ ఉండే టారెంట్, నార్మల్ డౌన్లోడ్ అయితే నార్మల్ డౌన్లోడ్, 4 GB సైజు. సో వన్స్ మనకి 2 ఫైల్స్ వచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే పెన్ డ్రైవ్ని ఇన్సర్ట్ చేయండి. సో ఇక్కడ పెన్ డ్రైవ్ని ఇన్సర్ట్ చేసినాక రైట్. సో ఇది నా పెన్ డ్రైవ్, ఇదైతే ఫుల్ ఉంది ఆల్రెడీ. సో ఇందులో ఏంటంటే మనము స్పేస్ ఉంచొద్దు, ఇది ఏం ఫైల్స్ ఫోల్డర్స్ అయితే ఉంచకండి. సో దానికి ఫార్మాట్ చేసేయండి పెన్ డ్రైవ్ అయితే. ఇక్కడ స్టార్ట్ కొట్టేసి వార్నింగ్ వస్తుంది, ఓకే కొట్టేసేయండి. ఆటోమేటిక్గా అది డ్రైవ్ అయితే ఫార్మాట్ అయిపోతుంది. సో క్లీన్ అయిపోయింది. సో క్లీన్ అయిపోయినాక మనకి ఈ అప్లికేషన్ ఉంది కదా రఫర్స్ అని, సో దాని మీద క్లిక్ చేయండి. ఒక పాపప్ వస్తుంది, ఎస్ అని కొట్టండి. కొట్టిన తర్వాత మనకి ఈ విండో అయితే ఓపెన్ అయిపోతుంది. రైట్. సో ఇక్కడ మీరు మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సిన చేంజెస్ ఏంటంటే ఇక్కడ బూట్ సెలెక్షన్ ఉంది కదా. సో ఇందులో డిస్క్ ఆర్ ఐఎస్ఓ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మన దగ్గర ఐఎస్ఓ ఇమేజ్ ఉంది కాబట్టి డిస్క్ ఆర్ ఐఎస్ఓ ఇమేజ్. రైట్. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసిననుకో మనకి ఇట్లా ఓపెన్ అయిపోతుంది. ఇది మీరు ఎక్కడైతే ఈ ఖాళీ లినక్స్ లైవ్ ఐఎస్ఓ ఇన్స్టాల్ చేసారో సో దాన్ని సెలెక్ట్ చేయండి. ఇది ఇక్కడ మన లైవ్ ఐఎస్ఓ ఫైల్ సెలెక్ట్ చేసి ఓపెన్ కొట్టండి. ఓపెన్ కొట్టినాక ఇట్లా వచ్చేస్తుంది మీకు. వచ్చేసిన తర్వాత పెర్సిస్టెంట్ పార్టీషన్ సైజ్ ఇది. సో మీరు ఏమన్నా ల్యాప్టాప్లో పెన్ డ్రైవ్ పెట్టిన తర్వాత ఏమన్నా చేంజెస్ చేస్తే అది అట్లానే ఉండాలి. అది ఎక్కడ సేవ్ అవుతాయి అంటే ఈ మనం ఇచ్చే సైజులో సేవ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మనం ఫర్ సపోజ్ 9 GB ఇచ్చినాం, మ్యాక్సిమం ఇవ్వండి. సో 9 GB దాకా మనం ఏం చేసినా చేంజెస్ వల్ల సేవ్ అవుతాయి అన్నట్టు పెన్ డ్రైవ్లో. రైట్. సో మిగతా సెట్టింగ్స్ అయితే ఎట్లున్నాయో అట్లనే ఉంచండి, చేంజెస్ ఏం అవసరం లేదు. రైట్. సో వన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్టార్ట్ కొట్టండి. స్టార్ట్ కొట్టినాక ఒక 2 వార్నింగ్లు వస్తాయి, ఓకే ఓకే కొట్టేసేయండి. అది ఆటోమేటిక్గా ఫార్మాట్ చేసేసి ఫైల్స్ అనేవి అయితే కాపీ చేసేస్తుంది అన్నట్టు పెన్ డ్రైవ్లో. సో ఇది అప్రాక్సిమేట్లీ ఒక 10 minutes అయితే పడుతుంది, 10 to 11 minutes. రైట్. సో అంతసేపటి దాకా వీడియో అయితే స్కిప్ చేస్తా.
సో వన్స్ అయిపోయినాక ఇట్లా రెడీ అని వస్తుంది. సో దీన్ని క్లోజ్ చేసేయండి. సో మన హ్యాకింగ్ పెన్ డ్రైవ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఎట్లా రన్ చేయాలి యాక్చువల్లీ, సో అది అయితే చెప్తా. సో జనరల్గా మనం బూట్ మెనూ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా మనకి సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ వస్తుంది మనకి పెన్ డ్రైవ్ పెడితే. సో ఎవరి కంప్యూటర్లో అయితే బూట్ మెనూ డైరెక్ట్గా ఆన్ లేకపోయింది అనుకో, సో మనం ఆన్ చేసేటప్పుడు F8 కానీ F11 కానీ అట్లాంటి కీస్ ప్రెస్ చేస్తే మనకి బూట్ మెనూ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఎవరికైతే ఆ ఆప్షన్ అనేది ఎనేబుల్ లేదో వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ చేంజ్ అడ్వాన్స్ స్టార్ట్అప్ ఆప్షన్స్ ఉంది కదా, సో అందులోకి వెళ్ళిపోండి. సో వెళ్ళిపోయినాక ఇక్కడ అడ్వాన్స్ స్టార్ట్అప్ అని ఉంది కదా, ఇక్కడ రీస్టార్ట్ నౌ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసారు అనుకో, ఇక్కడ రీస్టార్ట్ నౌ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అడ్వాన్స్ ఆప్షన్కి వచ్చేస్తారు అన్నమాట. సో మనకి ఇక్కడ అడ్వాన్స్ ఆప్షన్స్ అనేవి అయితే ఓపెన్ అయిపోతాయి అన్నమాట. సో అందులో నుంచి మనము బూట్ మెనూ ఎట్లా ఓపెన్ చేయాలనేది అయితే చూపిస్తున్నాం. సో ఇక్కడ ట్రబుల్ షూట్ కొట్టేసేయండి, తర్వాత అడ్వాన్స్ ఆప్షన్ పోండి, ఇక్కడ UEFI ఫ్రేమ్వేర్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, అది కొట్టి రీస్టార్ట్ కొట్టాలి. సో అది రీస్టార్ట్ కొట్టంగానే ఏంటంటే మనకి రీస్టార్ట్ అయిపోయి బూట్ మెనూ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది అన్నమాట. సో జనరల్గా వేరే కంప్యూటర్లో F11 అవి వాడచ్చు కీస్. తర్వాత ఇక్కడ మనకి బూట్ మెనూ అని కింద ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేస్తే మనకి 2 ఆప్షన్స్ వచ్చినాయి చూడండి. సో ఒకటేమో మన డైరెక్ట్ విండోస్కి బూట్ మెనూ డైరెక్ట్, సెకండ్ వచ్చేసి మన పెన్ డ్రైవ్ది. సో ఆ పెన్ డ్రైవ్ ఏంటంటే మనం పెట్టినాం కాబట్టి అది కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసినాం అనుకో మన లినక్స్ అయితే ఓపెన్ అయిపోతుంది అన్నమాట. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి, అందులో 4th ఆప్షన్కి వెళ్ళండి. ఇక్కడ 4th ఆప్షన్కి వెళ్తే ఏంటంటే మనము ఏదైతే చేంజెస్ చేసినామో అది అట్లనే సేవ్ కానీ పెన్ డ్రైవ్ లోపల స్టోరేజ్ లోపల, అది 4th ఆప్షన్ అన్నమాట. సో అది క్లిక్ చేసినాక మనకి లినక్స్ నార్మల్గా ఎట్లా ఓపెన్ అయిపోతుందో అట్లా ఓపెన్ అయిపోతుంది అనమాట. సో సింపుల్ కదా, స్టెప్స్ అయితే సింపుల్, పెన్ డ్రైవ్ లోపల ఎట్లా క్రియేట్ చేయాలో ఏంటి అని. సో ఓపెన్ చేసి కూడా మనకు తెలిసిందే. ఇప్పుడు జనరల్గా మిగతా కంప్యూటర్లో బూట్ మెనూ కీస్ ఉంటాయి, F7, F9, F11 అట్లా ఉంటాయి కొన్ని. సో ఆన్ చేసేటప్పుడు అది కొట్టేసారు అనుకో, పెన్ డ్రైవ్ పెట్టేసి మీకు డైరెక్ట్ బూట్ మెనూకి వెళ్ళిపోతుంది, మీరు డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట. రైట్, వన్స్ ఓపెన్ అయిపోయినాక మనకి ఇక్కడ లినక్స్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. సో వచ్చేసింది లినక్స్. సో సిమిలర్గా అందుంటుంది. ఇక్కడ బోనస్ ఏంటంటే మనకి ఇన్బిల్ట్ వైఫై అడాప్టర్ సపోర్ట్ చేస్తుంది ఇందులో, అండ్ అన్ని ల్యాప్టాప్ సపోర్ట్ చేయవు, కొన్ని ల్యాప్టాప్స్ ఇన్బిల్ట్ వైఫై అడాప్టర్ చిప్సెట్ అనేది మన మానిటర్ మోడ్కి సపోర్ట్ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడికి వచ్చేసరికి మీరు చూస్తే వైఫై కనెక్షన్స్ కూడా నాకు వస్తున్నాయి చూడండి. రైట్, సో ఇప్పుడు ఏం చేస్తా అంటే IW కాన్ఫిగ్ కొట్టి వెదర్ నాకు ఇందులో చూపిస్తుందా లేదా అని అయితే చెక్ చేద్దాం. సో ఇక్కడ LAN 0 అయితే చూపిస్తుంది నాకు, అంటే వైర్లెస్ అడాప్టర్ మేనేజ్డ్ మోడ్లు ఉంది అని అయితే చూపిస్తుంది. సో మనం దీన్ని మానిటర్ మోడ్ చేంజ్ చేసుకొని మనం వైఫై హ్యాకింగ్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇట్లా కూడా లైవ్ బూటబుల్ పెన్ డ్రైవ్ అయితే యూజ్ అవుతుంది. అండ్ గైస్ ఇది ఏంటంటే అందరి ల్యాప్టాప్లో చిప్సెట్ అనేది మానిటర్ మోడ్కి సపోర్ట్ కాదు. ఇప్పుడు నా ల్యాప్టాప్లో ఉండే చిప్సెట్ సపోర్ట్ అవుతుంది కాబట్టి నేను లైవ్ బూటబుల్ పెన్ డ్రైవ్లో వేసినప్పుడు నాకు ఇది వైఫై అనేది మానిటర్ మోడ్లో చూపిస్తుంది. అండ్ అంతే గైస్ ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కొట్టండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి స్క్రీన్ షాట్స్తో, నేను దానికి సొల్యూషన్ అయితే ఇస్తాను. అందరికీ రిప్లై ఇస్తున్నా నేను. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.